నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నా వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల మధ్యన. ఎందుకంటే నా నియోజకవర్గం 11 మండలాల నుంచి కూడా ముసలి, ముతక, చిన్న, పెద్ద, ముసలి అందరూ కూడా తరలి వచ్చి వాళ్ళ ఆశీర్వాదాలతో ఈరోజు మాతో నామినేషన్ వేయించడం జరిగింది. ఎందుకంటే గతంలో వాళ్ళందరూ కూడా చూశారు. వాళ్ళ ఇంటి బిడ్డగా నియోజకవర్గానికి ఎప్పుడూ లేనన్ని ఏ ఎమ్మెల్యే తిరగలేని గ్రామాలు తిరిగి ప్రతి గుమ్మానికి వెళ్ళాము. ఏదైతే నియోజకవర్గంలో గత 40 ఏళ్ళుగా జరిగినటువంటి అభివృద్ధి చేసి చూపిస్తామని 2019 ఎన్నికలప్పుడు మాట ఇచ్చాము. అవన్నీ కూడా మేము చేసి చూపించాము. గిరిజనులకు పోడు భూములు పట్టాలు ఇప్పించడం కానివ్వండి, లేకపోతే గిరిజనుల కాళ్ళ వద్దకు సంక్షేమ పథకాలు. మొట్టమొదటిగా ఇటువంటి ప్రాంతంలో ఏదైనా పథకం అందాలంటే చాలా కష్టం. అటువంటి పరిపాలన వ్యవస్థని మొట్టమొదటిసారిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాము. ఈరోజు ఏ ఒక్క పథకానికైనా సరే కానీ రూపాయి అవినీతి లేకుండా, గతంతో పోల్చుకుంటే రూపాయి అవినీతి లేకుండా ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏ రకంగా సేవలంచిందనేది ఈరోజు ప్రజలే వారి నోటితో వారు చెప్తా ఉన్నారు. వారి ఆశీర్వాదాలు అయితే మెండుగా ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరైతే మాటల ద్వారా ఎదుటి ప్రభుత్వాన్ని తక్కువ చేసేయచ్చు, ఓడించేయచ్చు అని ఎవరైతే భ్రమల్లో ఉన్నారో వాళ్ళు కళ్ళు తెరిచి నిజం తెలుసుకుంటుంది. నిజంగా అభివృద్ధి చేసి ఆ ఓటు అడిగే ధైర్యం లేదు. గతంలో మీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పి ఓటు అడుక్కుండా అంటే చెప్పుకోవడం కూడా ఏమీ లేని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఒక ప్రభుత్వాన్ని మైకులు ముందేసుకొని దూషించేసి ఓడించేయచ్చన్న దానిలో భ్రమల నుంచి వాళ్ళు బయటకు వస్తే బాగుంటుంది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఏంటి, వైఎస్ఆర్ పార్టీ రంపచోడవరాన్ని కంచుకోట అనేది మరొకసారి 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది. ఆ విజయమే వాళ్ళకి సమాధానం అవుతుంది.